మాట చూడండి, చేతులారంగ శివుని పూజింపడేని. పరమశివుణ్ణి పూజించి తీరాలి. ఏమండి, శ్రీ మహావిష్ణువుని పూజించకూడదా? పలికించు విభుండు రామభద్రుండట అన్నారు కదా. ఏం రామచంద్రమూర్తిని పూజించకూడదా? కృష్ణుణ్ణి పూజించకూడదా? శివుణ్ణి పూజించమని పోతన గారు ఎందుకు చెప్పారు అంటే, పరమశివుణ్ణి మనం లింగ రూపంలో ఆరాధన చేస్తాం. లింగ రూపానికి కాళ్ళు చేతులు ఉన్నాయా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఒక గొప్ప మూర్తి ముందు మీరు కూర్చుంటే మీ మనస్సు తెలిసో తెలియకో దాని యందు మగ్నమవుతుంది. భయ ఎంత బాగున్నాడో, స్వామి ఎంత బాగున్నాడో అని మీ మనస్సు అక్కడ నిలబడుతుంది. కాళ్ళు చేతులు లేవు, అలాగని రూపం లేకుండా లేదు. రూపము ఉంది, రూపము లేదు. లింగానికి కాళ్ళు చేతులు ఎక్కడున్నాయి? కాళ్ళు చేతులు లేవు. పోనీ అసలు రూపం లేదంటావా? ఏదో ఒక రూపం ఉంది శివలింగానికి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? రూపము లేదు, రూపం ఉన్నది. అరూపరూపి. అరూపరూపి అయినటువంటి లింగమును ఆరాధన చెయ్యాలంటే మీరు సాధన యందు ఒక మెట్టు పైకెక్కిన వారై ఉండాలి. లేకపోతే మీరు అక్కడ నిలబడలేరు. లింగం ముందు కూర్చుని పూజ చేయడం కష్టం, మీ మనస్సు నిలబడదు. ఏముంటుంది ఇందులో అని నేను నీళ్లు పోయానండి? దాని మీద పాలు ఎందుకు పోయడం? దాని మీద పెరుగు ఎందుకు పోయడం? దానికి ఏమైనా కాళ్ళున్నాయా, చేతులున్నాయా? ఏమిటి పోయినాం? అసలు దీనికి ముఖం ఎటుందండి అని అడిగాడు ఒక ఆయన. శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఏమంటే దీని ముఖం ఎటు అని అడిగారు అనుకోండి, వెంటనే పెద్ద ఆయన అన్నాడు, అన్ని వేపుల ముఖం, నువ్వు ఎటు విభూతి ఎట్టి బొట్టెడితే అటు ముఖం. అయితే శివలింగానికి నాలుగు పక్కల కూర్చుని నలుగురు నాలుగు పక్కల విభూతి ఎట్టి బొట్టెడితే నాలుగు పక్కల ముఖం ఉంది. సరే, పైన ఒక ఆయన గంధం రాసి బొట్టెడితే పైన ముఖం ఉంది. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానవలన్న 5 ముఖాలతో ఉన్నాడు. అంటే ఈశ్వరుడు అంతటా చూస్తున్నాడు. ఈ భావనతో నువ్వు లింగమును అర్చన చేస్తున్నావంటే నీకు లోకమంతా లింగస్వరూపంగా కనపడడం ప్రారంభమైపోయింది. ఉదయగ్రామము పనవట్టము అభిషేక ప్రవాహంబు వార్ధి ధరీధాంతము ధూపధూమము జలదీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తిబింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అంటాడు ధూర్జటి కళహస్తీశ్వర మహాత్యంలో. నాకు అంతటా శివలింగమే కనపడుతోంది అంటాడు. నీ రూపంబు తలంపగా తుది మొదల్నేగాన నీవైన చోరారాయమ్మని అంచు చెప్పవు వృధారంభంబు లింకేటికెన్ పాలన్ముంచుము నిటముంచుమిక నిన్నే నమ్మినాడంచు మీ శ్రీరామార్చిత పాద పద్మజుగళా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నిన్ను చూడాలి అంటే లోకమంతటా నిండిపోయి ఉన్నావు, నేను ఎలా చూడగలను? నాకు చేత కావట్లేదు. నువ్వే వచ్చి నాకు చెప్పి నా చేత చూడడం ఎలాగో నేను చూసి ధన్యుడనయ్యేటట్టు నువ్వు చెయ్యాలి తండ్రి అంటాడు. అటువంటి లింగ పూజ ప్రయత్నపూర్వకంగా చేసి తీరాలి ఉదయకాలమునందు. అందుచేత చేతులారంగ శివుని పూజింపడేని. మేము శివ పూజ చేస్తామండి, మేము శైవులమండి, కాబట్టి మేము విష్ణువుని పూజించమండి, మేము విష్ణునామని చెప్పమండి అని అనకూడదు. నోరు నవ్వంగా ఎలా కీర్తించాలట?